అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ పద్మాపురం బొటానికల్ గార్డెన్స్కి వచ్చాం. ఇక్కడ 26 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అయితే విస్తరించింది. ఎన్నో రకాల మొక్కలు చెట్లు ఇక్కడైతే చూడొచ్చు. దేశ స్వాతంత్రానికి పూర్వం అంటే 1942 సంవత్సరంలో ఇక్కడ ఈ పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజు సీజన్ అన్ సీజన్ లో కూడా అధిక సంఖ్యలో సందర్శకులు రావడం ఈ బొటానికల్ గార్డెన్స్ ప్రత్యేకత అని చెప్పాలి. ఈ బొటానికల్ గార్డెన్స్ చూసిన సందర్శకుల ఆనందోత్సాహాలు వారి మాటలను తెలుసుకుందాం. మీరు కూడా రండి. ప్రకృతి సౌందర్యం, సుసంపన్నమైన పచ్చదనం, ఎంతో అరుదైన మొక్కలు, చెట్ల సమాహారమే పద్మాపురం గార్డెన్స్. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ఉన్న సుప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఈ బొటానికల్ గార్డెన్స్ ఒకటి. 26 ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో చుట్టూ పర్వతాలు, లోయలతో ప్రశాంత వాతావరణం ఈ ఉద్యానవనం సొంతమనే చెప్పాలి. ఈ గార్డెన్ను 2వ ప్రపంచ యుద్ధం జరిగిన 1942 కాలంలో సైనికులకు వసతి, ఆహారం సరఫరా చేయడానికి అభివృద్ధి చేశారు. స్వాతంత్రం వచ్చాక ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఒక హార్టికల్చరల్ నర్సరీగా, పర్యాటక కేంద్రంగా మార్చింది. ప్రస్తుతం ఇది పాడేరు ఐటీడీఏ నిర్వహణలో ఉంది. ఇక్కడ పచ్చదనంతో రూపొందించిన శివలింగం, ఏనుగులు, కుటీరం, మినీ వ్యూ పాయింట్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నా పేరు హైందవి, వైజాగ్ నుంచి వచ్చాము. చాలా బాగుంది. పెద్ద పెద్ద చెట్లు, ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఉన్న చెట్లు, తిరగడానికి పిల్లలకి చెప్పడానికి కానీ స్పెషల్గా ఉండే ట్రీస్ ఏమైనా ఉంటాయో అవి చెప్పడానికి, ఫ్యామిలీతో కొంచెం ఎంజాయ్మెంట్గా బాగుంది. ఫొటోస్ అవి దిగడానికి చాలా నీట్గా మెయింటైన్ కూడా చాలా నీట్గా చేస్తున్నారు. అంత చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది. యాక్చువల్లీ మేము సగమే ఇంకా తిరిగాము, టైం అయిపోతుందని. కానీ 1.5 hours 2 hours పట్టింది మాకే సగం తిరగడానికి. ఇంకా కొంచెం పిల్లాడితో కష్టం కదా అని బయటకు వచ్చాం అనమాట. టైం ఎండగా ఉంది కదండి, అందుకు. లలిత నా పేరు, వైజాగ్ నుంచి వచ్చాం. బాగున్నాయి అన్ని. అంటే ఒకటి బయట అందరూ చెట్లు కొట్టేస్తుంటారు కదా, ఇక్కడ అదంతా ఎక్కువ ఆక్సిజన్ అంతా కూడా బాగుంది. దీని నుంచి ఏం నేర్చుకుంటాం అంటే ఒకటే, చెట్లను కొట్టకుండా బయట పెంచితే బాగుంటది, అప్పుడు బయట కూడా ఎక్కువ ఉంటాయి. బాగుంది. I am Poonam. We are from Rajasthan and we have been traveling around this entire area and it is beautiful. Lot of greenery, very well maintained, and like lot of small like sitting areas they have created. It's very amazing and very well maintained. Matlab kudos to the entire staff. We have seen the cleaning staff. They are doing it so well. So it's really amazing and it has been a wonderful experience coming here to this place, especially to this Araku Valley. We are very grateful. It took us around 1 to 1.5 hours. We could have spent more, but with the kids we are little short on time. But it has been an amazing experience being here. Lovely place, lovely people around. పద్మాపురం గార్డెన్స్లో ప్రధాన ఆకర్షణ ట్రీ టాప్ హట్స్, హ్యాంగింగ్ కాటేజెస్, చెట్ల మీద ఏర్పాటు చేసిన గుడిసెలలో ఉండడం ద్వారా సందర్శకులు ప్రకృతి మధ్య జీవించిన ప్రత్యేక అనుభూతి పొందుతారనే చెప్పాలి. ఈ ఉద్యానవనంలో పుష్పించే మొక్కలు, పండ్ల చెట్లు, ఔషధ మొక్కలు ఉన్నాయి. 2016లో అప్పటి ఉడా ఆధ్వర్యంలో 2.24 కోట్లతో పార్కును ఆధునీకరించారు. తాజాగా 2025లో పార్కును రోడ్డు వంటి పనులతో రీఇమేజిన్ చేశారు. పర్యాటకుల కోసం ఇక్కడ జీసీసీ కౌంటర్ అందుబాటులో ఉంది. I'm Rajveer. We are from Rajasthan. एंड यहाँ आके हमें बहुत बढ़िया लगा, बहुत अच्छा लगा. स्पेशली अरक्कू एच वैली, इट इज़ गुड. एंड ये वाला गार्डन बहुत अच्छे से मेंटेन किया हुआ है. यहाँ पे हम लोग देख रहे हैं सभी अपना अपना काम कर रहे हैं. एंड थोड़ा डिफरेंट है, बाकी जगह से कॉन्सेप्ट डिफरेंट है. बॉटनिकल गार्डन है एंड सभी अपना बहुत बढ़िया से काम कर रहे हैं. दैट वाज द बेस्ट पार्ट ऑफ इट एंड आई थिंक दैट इज़ हाउ दे आर वेरी वेल मेंटेनिंग दिस पर्टिकुलर गार्डन एंड वी एक्चुअली लाइक्ड इट. गुड पीपल अराउंड हियर एंड गुड एनवायरनमेंट. थैंक
Thank you. నా పేరు నవీన్ కుమార్ అండి. బెంగళూరు నుంచి వచ్చాము, అడ్వకేట్స్ మనము ఫ్యామిలీతో వచ్చాము. పద్మాపురం గార్డెన్ 26 acres లో ఉంది మొత్తము. గార్డెన్ చాలా మంచిగా డెవలప్ చేశారు. గంటన్నర పడుతుంది చూడడానికి. చాలా మంచిగా ఉంది. వెరీ హ్యాపీ టు ఈ ఇయర్. అందరికీ చెప్తాము, మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ చెప్తాము, చాలా బాగుంది, మంచిగా డెవలప్ చేశారు. పార్కు ప్రవేశ మార్గంలో పర్యాటకులకు బుద్ధుడు స్వాగతం పలుకుతున్నారు. సక్రమంగా నిర్వహించిన ల్యాన్స్, నడక మార్గాలు ఇక్కడ విశ్రాంతి, ఫోటోగ్రఫీకి అనుకూలంగా నిలుస్తున్నాయి. అరకు ఉత్సవ సమయంలో పద్మాపురం గార్డెన్స్ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ ప్రకృతి సౌందర్యం, మానవ సృజనాత్మకతకు ప్రతీక. ఇది అరకులోయ అందాలను ప్రతిబింబిస్తూ ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. విన్నారు కదా సందర్శకుల అనుభూతి వారి మాటల్లోనే. పద్మాపురం గార్డెన్స్ని ఎన్నిసార్లు చూసినా కొత్తగా సరికొత్తగా ఉంటుందని సందర్శకులు అయితే చెప్తున్నారు. కాగా 2016 సంవత్సరంలో ఐటీడీఏ పాడేరు సమకూర్చిన 2,24,00,000తో పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ని సర్వాంగ సుందరంగా ఆధునీకరించారు. ఈ ఆధునీకరించిన గార్డెన్స్ని ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునఃప్రారంభించారు. అలాగే 2020 సంవత్సరంలో మళ్ళీ పార్కుని రీఇమాజిన్ చేసి మళ్ళీ 2020 సంవత్సరం జనవరిలో ఐటీడీఏ పాలకవర్గం అయితే ప్రారంభించింది. కెమెరామెన్ ప్రేమ్తో శ్రీనివాస్, వీబీసీ ఆన్ టీవీ, అరకు.